హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోర్స్ బై వర్ష. ఇంత మార్నింగే నేను ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా? ఇంటి నుంచి పార్సిల్ అయితే పంపించారు. పార్సిల్ కలెక్ట్ చేసుకుని దానికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆ పార్సిల్ని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఇంతకీ ఈ పార్సిల్లో ఏమున్నాయంటే మ్యాంగోస్. సో 2 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ పంపించారు. ఇవి మా తోటలో నుంచి వచ్చాయి. ఇంకా ఆఫీస్కి టైం అయిపోయింది. నేను ఈ అన్బాక్సింగ్ని కట్ చేసి స్టార్ట్ అయిపోయాను. యూజువల్లీ నేను ఇంత మార్నింగ్ లేయను ఆఫీస్కి స్టార్ట్ అవ్వడానికి. ఇవాళ 5కి ఎలానో లేసాను కాబట్టి చాలా స్లోగా నా పనులన్నీ చేసుకొని ఇంకా లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ నేనే చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. నా లంచ్ అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను. నేను చాలాసార్లు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పక్కన పెట్టి మర్చిపోయి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే ముందుగా నా బ్యాగ్లో నా లంచ్ బాక్స్ పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను ఇవాళ రాగి జావా ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. One eternity later. నేను ఎర్లీగా స్టార్ట్ అయినానేమో, బస్ హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది. సో ఫైనల్గా ఆఫీస్కి లేట్ అయింది. ఫైనల్లీ లంచ్ టైం వచ్చేసింది. ఇంకా ఇక్కడ కాసేపు ముచ్చట్లు వేసుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. ఇంకా రోహిణి వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటుంది. నేను దీప్తి వచ్చేసి సజెషన్స్ ఇస్తున్నాము. వీళ్ళు కొలీగ్స్ కన్నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా క్లోజ్ అయిపోయారు. అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫీస్లో ఇంత జెన్యూన్ ఫ్రెండ్స్ దొరుకుతారని. సో ఐ ఫైనల్లీ ఫౌండ్ 2 ఫ్రెండ్స్ అనమాట. నాకేమైనా ఆఫీస్లో స్ట్రెస్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వితౌట్ ఫిల్టర్ నేను వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. అగైన్ స్టార్టెడ్ వర్క్. ఇంకా ఆఫీస్లో అంటే వర్కే ఉంటుంది. వర్క్ చేయకపోతే మనీ ఇవ్వరు కదా. ఇంకా స్నాక్స్ టైం అయింది. ఇక్కడ టీ తాగేసి ఇంకా స్నాక్స్ వెళ్ళిపోయాం. మాకు ఆఫీస్లో డైలీ 4కి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ మెనూ చేంజ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అనమాట మా ఆఫీస్లో. ఇది నన్ను మోటివేట్ చేస్తుంది డైలీ ఆఫీస్కి రావాలని. ఇంకా ఆ తర్వాత కాసేపు వాక్ చేసుకొని నేను ఇంకా లాగౌట్ అయిపోయాను. తర్వాత రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ సేమ్ థింగ్ బోర్ కొడుతుంది అనుకుని ఐ డెంట్ రికార్డెడ్ ఇట్. అండ్ ఇక్కడ నేనైతే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఫైనల్గా స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు సీట్స్ దొరుకుతాయి, అదొకటే గుడ్ థింగ్. ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిపోయి మార్నింగ్ తెచ్చిన మ్యాంగోస్ని అయితే తింటున్నాను. ఇవాళ అయితే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ మ్యాచ్, అందుకని చూశాను. యూజువల్లీ నేను క్రికెట్ చూడను. ఫైనల్లీ ఆఫ్టర్ 18 years ఆర్సీబీ వన్ ద కప్. ఈసారి కప్ నందు బెంగళూరులో అయితే సెలబ్రేషన్స్ వియర్సంగా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. లైక్ దీపావళి న్యూ ఇయర్ కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చాయి. హ్యాపీ ఫర్ ద ఆర్సీబీ ఫ్యాన్స్. అండ్ ఇంట్లో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేశాను.